ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ అంటూ ఇట్లా డివైడ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మనిషి రెడ్ ఫ్లాగా? గ్రీన్ ఫ్లాగా? అంటే ఎలాంటి క్వాలిటీస్ బట్టి మనం వాళ్ళని డిసైడ్ చేయొచ్చు? చాలా ఈజీగా డిసైడ్ చేయొచ్చు. హుహు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సో దట్ ఇలాంటి మనుషులతో దూరం ఉండాలి. హా! ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయితే మాత్రం కేర్ఫుల్. ఫస్ట్ టాప్ మోస్ట్ పాయింట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఓకే. ఇన్స్టెబిలిటీ అంటే సడన్గా కోపం వస్తుంది, సడన్గా ప్రేమ చూపిస్తాడు, సడన్గా పార్టీ అంటాడు, సడన్గా డల్ అయిపోతాడు, నీకోసమే అంతా చేస్తున్నా అంటాడు. ఈ ఎమోషనల్ నాన్సెన్స్ సినిమాల్లో స్క్రీన్ మీద బాగుంటుంది, రియల్ లైఫ్లో బాగుంటుంది. రియల్ లైఫ్లో తట్టుకోలేము. టార్చర్ అది. డ్రామా. ఓకే, సో డోంట్ ఎంటర్ ఇంటూ ఎనీ వన్ హూ ఈజ్ ఎమోషనలీ ఇన్స్టేబుల్. వాడికి ఒక ఆనందం వచ్చినా తీసుకోలేని, ఒక దుఃఖం వచ్చినా తట్టుకోలేని, చిన్న డిఫరెన్సెస్ ఏదైనా వస్తే ఎమోషన్ని మేనేజ్ చేయలేని మూర్ఖులతో ఎక్కువ రోజులు బ్రతకలేవు. వన్ హ్యాండ్ డిస్టెన్స్, వాళ్ళతో దూరం పెట్టేసే, ఫింగర్ ఆన్ యర్ లిప్స్, వన్ హ్యాండ్ డిస్టెన్స్, గెట్ అవుట్. దట్స్ ఇట్. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అది. దట్ తెలిసిపోతుంది. ఎప్పుడో ఒకసారి అంటే మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే చెప్పచ్చు, ఫోన్లో ఎవరికైనా మూడ్ కొంచెం డల్ అవ్వచ్చు. ఓకే, ప్రతిరోజు వారానికి 4-5 రోజులు ఊరికే డల్నెస్, ఊరికే ఏడుపు, ఊరికే సీన్, ప్రతిదానికి అరిచేసి కోపం తెచ్చుకుని, నో వే. దట్ ఈస్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఈజ్ డేంజరస్. వన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, వెరీ వెరీ డేంజరస్. ఎవడైతే డబ్బుని కరెక్ట్గా వాడుకోవడం రాదు, ఎక్కువ డబ్బు తక్కువ డబ్బు అనట్లే, ఉన్న డబ్బుని కొంచెం విచక్షణతో ఖర్చు పెట్టి సంపాదించి చేసుకోలేని వాడు, వారు చేసుకోలేని ఆమె వెరీ వెరీ రెడ్ ఫ్లాగ్, బిగ్ రెడ్ ఫ్లాగ్. వాడు ఏదో రోజు అప్పులు చేసి, ఆమె ఏదో రోజు తప్పులు చేసి వస్తారు. సో డబ్బుని అర్థం చేసుకోలేని వాడు, వారు చేసుకోలేని ఆమె ఈజ్ ఎ బిగ్ రెడ్ ఫ్లాగ్. నెవర్ అలౌ సచ్ థింగ్. డబ్బుని ఊరికే రేపు పొద్దున అక్కడ ఫ్రెండ్ తెచ్చి 10,000 తెచ్చి పార్టీ చేసేసుకుందాం, ఇట్లాంటి వాళ్ళు డేంజరస్. బిగ్ రెడ్ ఫ్లాగ్. నో వే, డోంట్ ఎంటర్ ఇన్ టు ద రిలేషన్షిప్. మునిగిపోతారు అంతే, తర్వాత డబ్బులన్నీ ఇచ్చేసామని ఏడుస్తారు. సో ఇది నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో బుక్లో చెప్పట్లే, నా లైఫ్లో నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళతో చూసి చెప్తున్నాను. దట్ సో మెనీ కేసెస్ మా దగ్గరికి. అబ్బాయి ఫ్రెండ్గా ఉన్నాడు, అప్పుడు ఏదో బిజినెస్ పెడతా అన్న, డబ్బులు ఇచ్చా, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఏదో యాక్సిడెంట్ అయిందంటే అవసరం ఉంటే మనమే కదా సార్ సాదుకోవాలని చెప్పి గోల్డ్ ఇచ్చా, ఈ టైప్లో చెప్తారు. నో వే. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఒకసారి ఎప్పుడో అవసరమైంది ఇవ్వడం వేరే, ప్రతిసారి ఇన్స్టేబుల్గా సడన్గా ఓ రోజు ఓవర్ నైట్ పార్టీ అయిపోయింది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేసరికి డబ్బులు లేవని చెప్పి మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావడం, వెరీ డేంజరస్. డోంట్ ఎంటర్, డోంట్ నో డ్రామా దేర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ అంటే రెడ్ ఫ్లాగ్ అది. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ ఇన్స్టెబిలిటీ. వీళ్ళు దేవుడు ఉన్నాడా లేదా నమ్మాలని నమ్మకపోవడమా కాదు, నీకంటూ ఒక హయ్యర్ ఫోర్స్ ఉంటుంది, అది మనల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది, నేను తప్పు చేయకూడదు, రైట్ మార్గంలో ఉండాలి అనే సెన్స్ లేని వాళ్ళు. ఓకే, ఇట్ కెన్ బి నాన్ గాడ్ స్పిరిచువాలిటీ, బట్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ హయ్యర్ ఫోర్స్. అదే మనం తప్పు చేస్తే చూస్తారా, తప్పు చేయకూడదు అనేది ఉన్నవాడు, ఉన్న ఆమె కరెక్ట్. ఎప్పుడైతే దేవుడు లేడు, లేకపోతే నాకు ఏ భక్తి లేదు, దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీకి దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళు మోరల్లీ స్ట్రాంగ్ ఉండడం కష్టం. ఉంటారేమో, బట్ వెరీ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. సో అందుకని అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిన్ను నీ దేవుడిని సపరేట్ చేసి నిన్ను నీ నుంచి దూరం చేసేవాళ్ళు వెరీ 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 కేర్ఫుల్. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. బిగ్ బిగ్ రెడ్ ఫ్లాగ్. ముందు నీ నమ్మకాన్ని దెబ్బ కొడుతుంటారు వాళ్ళు. డిస్కషన్లు ఎప్పుడైనా సరే, నేను చూసాను ఒక కపుల్, వాళ్ళు ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు, అండ్ వాళ్ళ మాట ఊరికే డిబేట్ అదే, మీ దేవుడు ఈరోజు మాట్లాడినా నీతో, మీ దేవుడు ఏం చెప్పాడు అని చెప్పి ఊరికే ఎక్కిరిస్తుంది. నో, నా స్పిరిచువాలిటీ ఇస్ మైన్. నువ్వు దాన్ని ఆపలేవు, మాట్లాడలేవు, దాన్ని తక్కువ అని చెప్పలేవు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా అంటే బిగ్ నో. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఎవరైనా రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ అబద్ధం చెప్తున్నారు, వాళ్ళ మాట వాళ్ళు చేసే బిహేవియర్ మ్యాచ్ అవ్వట్లేదు, ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్. ఓకే, పెద్ద పెద్ద మాటల్ని అట్లా సాధిస్తా ఇట్లా సాధిస్తా, సాయంత్రంకి వెళ్ళి బోర్గా డల్గా కూర్చుని ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. నోవే, నో మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ మాట వాళ్ళు చేసే పనులు మ్యాచ్ కాకపోతే దే వెరీ వెరీ డేంజరస్. అలాంటి వాళ్ళతో చాలా చాలా డేంజర్గా ఉండాలి, జాగ్రత్తగా. బిగ్ రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్ రెడ్ ఫ్లాగ్ వ్యసనాలు.
వ్యసనాలలో సిగరెట్, మందు, ఆల్కహాల్, డ్రగ్స్ వీటితో పాటు మనిషి వ్యసనాలు ఉంటే డేంజరస్. మనిషి వ్యసనాలు అంటే వాడు లేకపోతే నేను బతకలేను ఈజ్ ఆల్సో వ్యసనం. ఓకే. నాకు అదేదో లేకపోతే నేను బ్రతకలేను వ్యసనం. మందు లేకపోతే నేను బతకలేను అని ఎలా అంటున్నాడు, అలాగే మనుషులు లేకపోతే తనెవరూ లేకపోతే నేను బతకలేను బిగ్ వ్యసనం. బిగ్ వ్యసనం అది. నీకు ప్రేమ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఫైన్, బట్ అది వాళ్ళు లేకపోతే నేను బతకలేను, నాకు మా అమ్మ లేకపోతే నేను బతకలేను, మా తమ్ముడు లేకపోతే నేను బతకలేను, ఈ టైప్లో ఏదైనా స్టోరీ చెప్తున్నాడంటే వాళ్ళతో మనము బ్రతకలేము. అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్. అది రిలేషన్షిప్స్లోకి వెళ్ళే ముందు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. దట్ ఊరికే అలాగే ఎవరు లేకపోతే నేను బతకలేను, మనిషి వ్యసనం ఉన్నా, మందు, సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వ్యసనాలు ఉన్నా, ఆర్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్తో ఉన్నా, ఓకే, వెరీ వెరీ బిగ్ వ్యసనం. అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ అంటే ఇంకా నువ్వు నిప్పుల్లో నడుస్తూనే ఉండాలి. అలాంటి వాళ్ళని ప్రేమించాను సార్ ఇంకేం చేస్తాను అన్నారంటే ఇరుక్కున్నావు. అందుకని వెరీ వెరీ డేంజరస్. అట్లాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఫిజికల్గా హెల్త్ గురించి ఆలోచించరో అలాంటి వాళ్ళు కూడా రెడ్ ఫ్లాగ్. వాళ్ళు లావు ఉన్నారా, సన్నగున్నారా కాదు, నా ఆరోగ్యం కోసం నేను ఏం చేస్తున్నా ఓకే అనేది ఆలోచించలేని వాడు లైఫ్లో ఎవరి గురించి ఆలోచించారు, తన గురించి తను ఆలోచించుకున్న తను వేరే వాళ్ళ గురించి ఏం చేస్తారు. సో అందుకని ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తినేసి ఏది పడితే నో హెల్త్ ఇష్యూ, నో హెల్త్ గురించి కన్సర్న్, తర్వాత ఎంత పడితే అంత వారి హెల్త్ గురించి పొద్దున్న లేచి ఎక్సర్సైజెస్, మెడిటేషను, వాకింగు ఏమీ లేకుండా అట్లా ఉన్నారు అంటే అలాంటి వాడితో జాగ్రత్త. హెల్త్ వెరీ వెరీ బిగ్ ఎస్ రెడ్ ఫ్లాగ్. వాళ్ళ హెల్త్ చూసుకోలేదు, బిగ్ రెడ్ ఫ్లాగ్. వాళ్ళని సాకి 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 మన జీవితం అయిపోతుంది. ఓకే, వద్దు. ఈ 6 రెడ్ ఫ్లాగ్స్ గుర్తుపెట్టుకుంటే మేబీ కొంత హెల్ప్ అవుతుంది. ఎవరన్నా మా దగ్గరికి మ్యాచ్ మేకింగ్కి వస్తారు అంటే ఈ సంబంధం చూస్తున్నాం సార్, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలని, అలాంటి వాళ్ళకి చెప్పే మాటలు చెప్తున్నాయి. ఈ 6 మాటలు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎమోషనల్లీ వాడు ఎట్లున్నాడు ఒక 2-3 సీన్లు వేసి చూడాలి, తెలిసిపోతుంది. సడన్గా రియాక్ట్ అవుతున్నాడు, హైపర్ అయిపోతాడు. నేను చూశాను ఒక అమ్మాయి తన బండికి బర్త్డే పార్టీ చేస్తుంది. ఎమోషనల్ ఫూలిష్, బండికి ఎమోషనల్ ఫూలిష్. ఇంకంతే. అలాంటి వాళ్ళని వి నో దిస్ ఇస్ నాట్ నార్మల్. బండికి బర్త్డే పార్టీ చేసి